ఇంకో కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఏమండి? గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాను అంటే అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఓట్లు వెళ్తాయని చెప్పి తెలంగాణ దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక కమిటీలో చిరంజీవి భార్య సురేఖకు ప్లేస్ ఇచ్చారు. అలా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఉన్నాయి ఆరోపణలు. ఇదే ఎలా చూడాలి? సరే, ఆరోపణలు ఎట్లయినా వస్తాయి, కానీ నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ ఒక అతిథి నటుడు. ఆ అతిథి నటుడికి ఎన్నడూ తీరనట్టు ఆయన 2 జూన్ రోజు ఎవడింట్లన్నా పండుగ ఉన్న రోజు పుల్ల పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అండి, పానకంలో పుల్లలాగా. ఆయన చేసినటువంటి తప్పిదం అది. మేము అనుమతించకపోవడం కాదు. ఆయాల రాష్ట్రం అంతా సంబరాలు ఉన్నాయి, పార్టీలకు అతీతంగా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీలు పక్కన పెట్టేసి అందరూ తెలంగాణ ప్రజలందరూ సంబరాలు ఉన్నప్పుడు ఆయనే ఇక్కడికి వచ్చి ఏదో ఆ నిర్మాణం చేస్తా ఈ నిర్మాణం చేస్తానంటే, ఆయన స్టేట్ లో ఆయన ఏమన్నా చేసుకోక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకోవడంలో ఆయన విఫలమైనాడు. ఆయనకి అంతకుముందు ఆ మాత్రం కూడా వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే, అంతకుముందు 2-3 సందర్భాలలో తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు చాలా స్పష్టంగా. తెలంగాణ ఇది దిష్టి దాకి మా కొబ్బరి చెట్లు ఎట్టిపోయినాయని, మాడిపోయినాయని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అందువల్ల ఆయన మీద వ్యతిరేకత ఉంది. అట్లాంటి స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చి ఉండకపోతే ఈవెన్ 2 జూన్ నాడు కూడా ఎవరు పట్టించుకోకపోతారు. మోరోవర్ 2 జూన్ నాడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న టైంలో అది రాజకీయ దురుద్దేశంతో ఆయన ఇక్కడ వచ్చిన సందర్భంగా మేం కాదు, అన్ని పార్టీల వాళ్ళు వ్యతిరేకించారు. మేము ఒక్కలమే వ్యతిరేకించలే. న్యూట్రల్స్ వ్యతిరేకించరు, వారు వ్యతిరేకించరు, ఎవ్రీవన్. ఈవెన్ బీజేపీ కూడా ఆయన ఏం ఆహ్వానించి లేకపోతే ఆయన ఎందుకు రాణిస్తలేరని ఆయన పక్షాన బీజేపీ కూడా ఏం వకాలత్ పుచ్చుకోలేవు. ఆయన మిత్రపక్షం అయినప్పటికీ బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం ఎవరు ఆయన పక్షాన మాట్లాడిగా ఎవిడెన్సెస్ లేవు. ఈ టైంలో గొడవ పడకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేసినారు. సో ఆయన వల్ల మాకు జరిగే పెద్ద నష్టమేం లేనే లేదు. ఆయన వచ్చడం వల్ల ఆయన రాజకీయంగా పోటీ చేసినా పోటీ చేయకపోయినా, ఆయన ఎవరితో పొత్తులో ఉన్నా లేకపోయినా, మాకు తెలంగాణలో మాకున్నటువంటి పట్ల మాకు నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. ఇప్పుడే రామరెడ్డి గారు చెప్తున్నారు, ఆ వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతే మాకు నిజంగా ఆ ఎన్నికల్లో అసెంబ్లీలో మాకు రాలేదు, కానీ దాని తర్వాత 2 ఉప ఎన్నికలలో మేము గెలవగలిగినాం. కొంత మాకు అంటే డెవలప్ అవుతుంది, అంటే మా క్యాడర్ కానీ లేకపోతే మాకు ప్రజల నుంచి కానీ కొంత సానుకూలత వస్తున్నటువంటి సమయము. ఈ టైంలో మాకు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఒక రకంగా చెప్పాలంటే అందరు అనుకున్నారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఓట్లు ఏకబిగిన మాకు పడతాయి ఈసారి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినటువంటి అది ఉన్నది కాబట్టి పడతాయి అనేటువంటి చాలా. నేను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా సార్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మేజర్ ఓటు అసలు ఓటింగ్కి రాలే. ఓటింగ్కి వస్తే కొంత బీజేపీకి కూడా బయటేటి, కొన్ని మాకు కూడా బయటేటి. అసలు ఓటింగ్ రాలేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళు ఇష్టం లేకనే, మాకు వేయడం ఇష్టం లేకనా, ఎవరికి వేయడం ఇష్టం లేక వాళ్ళు కామ్గా ఇళ్లలో ఉన్నారు. సో వాళ్ళు ఓటింగ్ లో జనరల్ గా బాగా పాల్గొంటారు కానీ ఉన్నారు. సో ఇప్పుడు కూడా అంతే. ఒకవేళ ఆ ప్రాంతాన్ని ఇప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం ఆంధ్రలో ఉన్నారా సార్, తెలంగాణ లేరా? తెలంగాణ సంబంధించినటువంటి మోర్ దెన్ 90% పీపుల్ ఆర్ బిలాంగ్ టు తెలంగాణ. వాళ్ళు బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, టిఆర్ఎస్ లో ఉంటారు. ఆంధ్ర ప్రాంత ఓట్లతోటే మొత్తం హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం మారిపోతుంది అనేటువంటి అపోహ నుంచి అన్ని పార్టీలు బయటికి రావాలి, మేధావులు మీడియా కూడా బయటికి రావాలి. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఓట్ల తోటి లేదా ఆంధ్ర ప్రాంత సెటిలర్ తోటే మొత్తం హైదరాబాద్ సినారియో మారుతుంది అనేటువంటిది తప్పండి. నేనైతే దానికి ఒప్పుకోను. ఎందుకంటే ద పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా మనం తీసుకుంటే ఇప్పుడు ఇంకా సర్ర వచ్చింది. దాంట్లో ఏమన్నా ఈ 2 చోట్ల ఓట్లున్నా అక్కడ ఇక్కడ ఓట్లుంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పోతే ఈ ఆ ఓట్లు కూడా తగ్గుతాయండి. సో ఇవన్నీ కూడా అంటే మెకానిజం అయితే సర్లో మరి డబుల్ ఓట్లను తీసేసే మెకానిజం అయితే అంతగా లేదు, స్పష్టంగా లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా కరెక్ట్ గా ఇవ్వలేదు. బట్ అది ఆధార్ లింక్ చేస్తే ఈజీగా పోతుంది అనేటున్నది, కానీ ఆధార్ లింక్ కంపల్సరీ చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ కి అధికారం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఒకవేళ సుప్రీంకోర్టు అది ఒకవేళ అది ఇచ్చినట్టు ఏది ఉంటే ఆధార్ లింకప్ చేస్తే అసలు సగం
ఆ, ఓట్లు ఇక్కడ ఉన్న డబుల్ ఓట్లన్నీ ఎగిరిపోతాయి. అవి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఊర్లో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎగిరిపోతాయి. సో అది ఒక మంచి ప్రక్రియ జరగాలనే కోరుకుంటున్నాం. సర్లో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ కొంత అంటే బీహార్ బెంగాల్లో జరిగిన దాని మీద కొంత నెగిటివ్ ఉన్నది, కానీ లాంగ్ రన్ లో మనకేం ఇబ్బంది లేదు. డెఫినెట్ గా ఇక్కడ ఒరిజినల్ ఓట్లన్నీ ప్రొటెక్ట్ కాబట్టి అని నా వ్యక్తిగతమైనటువంటి నా అబ్జర్వేషన్, నా విశ్వాసం. Yes, మీరు- yes, yes, వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు. ఓట్ల కోసం, యా, యా. ఆంధ్ర సెక్యులర్ ఓట్ల కోసం, లేకపోతే సెలబ్రిటీల ఓట్ల కోసం మేమేం నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదని నేను స్పష్టం చేయదలుచు. ఎస్, సెటిలర్ల ఓట్ల కోసం కానీ ఆంధ్రాల ఓట్ల కోసం కానీ లేనప్పుడు అతను చిరంజీవి భార్య సురేఖకు ఎందుకు దేవస్థానం పాలక మండలిలో సీట్ ఇచ్చారు? ఇది మీ పార్టీ నుంచే రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా ఖండించాడు. తెలంగాణ వాదులు లేరా మరి? అసలు నల్గొండ ఓకే, జిల్లా వాళ్ళకి తెలంగాణ- ఇవ్వలేదండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళకు, ముఖ్యంగా భువనగిరి జిల్లా వాళ్ళకు ఎస్, ఒక్క నిమిషం. పెద్ద మనిషి నాయకుడు వాళ్ళకి రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. నేను ఒక్క మాట అడుగుతాను. తెలంగాణ వాదము ఇదంతా బాగానే ఉంది, కానీ నేను కూడా పక్క తెలంగాణ వాదిని. నేను పక్క తెలంగాణ వాదిని. నాకు శశభిషలు లేవు. నన్ను అట్లనే చూస్తారు. కాంగ్రెస్ లో ఉన్న అట్లనే చూస్తారు. సో నేనేం అడుగుతున్నా అంటే, టిటిడిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన సందర్భంలో మనం పోయి అక్కడ ఎందుకు తీసుకుంటున్నామని ఎవరు అడగలేదు ఏంటండి? మన పిసిసి అధ్యక్షులు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినారు. ఈ దేవాలయము అందరికి సంబంధించింది కాబట్టి ఈ దేవాలయాన్ని మనం తెలుగు రాష్ట్రాల మొత్తానికి కూడా, తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఎట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైనటువంటి ఏదైతే ప్లేస్ తెలుగు రాష్ట్రాలలో దేశం అంటున్నదో, అదే రకంగా అట్లీస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఈ ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ను ఆ స్థాయిలో తీసుకుపోవాలనే ప్రయత్నము టిఆర్ఎస్ కూడా చేసింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసింది. మేము దాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక న్యూట్రల్ ఆయన ఎవరు చిరంజీవి గారు ఒక రకంగా ఆయన ఒకప్పుడు మా పార్టీ అంటే ఇప్పుడు యాక్టివ్ గా లేడు, కానీ ఆయన పార్టీలో మా పార్టీలో ఎంపీగా కూడా ఉన్నాడు. సో ఆయనకి ఇవ్వడంలో పెద్ద తప్పు లేదు. అయితే రాజగోపాల్ రెడ్డి గారు కేవలం ఆమెకి ఇవ్వడానికి అభ్యంతరం చెప్పలే. ఆయన ఏమన్నాడంటే, మేము లోకల్ గా ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళను మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉండే అనేటువంటి విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. కానీ ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతం అనే మాట మా పార్టీ పరంగా రాజగోపాల్ రెడ్డి గారు కానీ మా పిసిసి కానీ ఎవరు అనలేదు. దయచేసి ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినాక కూడా మళ్ళా ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఈ కులం ఆ కులం అనుకుంటే బాగుంటది అనేది ఎస్